హలో అండి, అందరికీ నమస్కారం. నయీం రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఒక మావోయిస్ట్గా ఆయన జీవితాన్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత అనేక పరిణామాల చుట్టూ ఒక గ్యాంగ్స్టర్గా ఎదిగిన ఆయన జీవితం గురించి చాలామందికి కొన్ని విషయాలు తెలుసు, చాలా విషయాలు తెలియదనే చెప్పుకోవాలి. అండ్ ఆయన జీవితం ఆధారంగా ఇప్పటికే 1-2 సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు రాబోతున్న సినిమా చాలా విభిన్నంగా ఇప్పటివరకు చూడని కోణాల్ని మన ముందు ఉంచబోతోంది అంటూ నయీమ్స్ డైరీ అనే మూవీ త్వరలో మన ముందుకు రాబోతోంది. అండ్ ఆ మూవీ దర్శకులు దాము బాలాజీ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం బాలాజీ. నమస్తే సార్, నయీమ్స్ డైరీ, సో మీరు చెప్పిన విధానం కూడా అదంటే ఇప్పటి వరకు నయీంకి సంబంధించిన విషయాలు మనకి బయట తెలియని చాలా విషయాలు ఇందులో కనిపించబోతున్నాయని చెప్పి మీరు చెప్పారు. సో ముందుగా ఆఫ్కోర్స్ నయీమ్స్ డైరీ వీటి గురించి మాట్లాడుకోబోయే ముందు మీ గురించి చెప్పాలి అన్నా, మీరు కూడా ఒక మాజీ నక్సలైట్. సో ముందుగా మీ గురించి చెప్పండి సార్. అంటే మీరు నక్సలైట్ అవ్వడానికి గల కారణం ఏంటి? నేను బేసిక్గా స్టూడెంట్ డేస్లో స్టూడెంట్ మూమెంట్స్లో పార్టిసిపేట్ చేశాను. ఆర్ఎస్యూ అంటారు, రాడికల్ స్టూడెంట్ యూనియన్, దాంట్లో పనిచేశాను. దాని తర్వాత ఏపీసీఎల్సీ, ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ, పౌర హక్కుల సంఘం, దాంట్లో ఒక 5 years పనిచేశాను. అక్కడ పనిచేస్తున్నప్పుడు చాలా రకాల ఫ్రస్ట్రేషన్ వచ్చేది. అంటే లీగల్గా ఏమీ చేయలేని పరిస్థితి ఉండేది. లాకప్ డెత్లు కావచ్చు, దళితుల మీద అటాకులు కావచ్చు. దీని నుంచి నక్సలైట్గా చేరితే కొద్దిగా మరింత ఎఫెక్టివ్గా పనిచేయచ్చు అనిపించింది. రెండోది, నక్సలైట్లకు సంబంధించి ఒక రకమైన రొమాంటిక్ అడ్వెంచరిజం అంటారు, అంటే ఒక రకమైన రొమాన్స్ కనబడింది, అడ్వెంచర్ ఉంది అనిపించింది ఆ ఏజ్లో. సో అలా అప్పటికే పరిచయాలు వచ్చాయి వాళ్ళతో. ఎపిసోడ్స్ ఉన్నప్పుడే నక్సలైట్లతో కొంత వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యేవాళ్ళండి? అంటే నక్సలైట్లు స్టూడెంట్స్ని ఎలా ప్రభావితం చేసేవాళ్ళు, ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యేవాళ్ళు? ఈ మేధావులు ఉండేవాళ్ళు, లెక్చరర్లు, తర్వాత జర్నలిస్టులు, లేకపోతే పౌర హక్కుల సంఘంలో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా కొంత సింపథైజర్స్ ఉండేవాళ్ళు. వీళ్ళ పని ఏంటంటే మాలాంటి యూత్ని పట్టుకొని వాళ్ళకి కొంత బోధించి మెల్లగా నక్సలైట్లకి పంపించడం, ఇదే వీళ్ళ పని. సో అలాగా మమ్మల్ని కూడా వాళ్ళు ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకెళ్ళారు పార్టీలు. అట్లా నేను ఒక 5 ఏళ్ల పాటు అండర్ గ్రౌండ్లో పనిచేశాను. ఓకే. సో మీ లెక్చరర్స్ మిమ్మల్ని తోటి పౌర హక్కుల సంఘంలో పనిచేసేవాళ్ళు, విరసం అంటారు, విప్లవ రచన సంఘం, వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేశారు నన్ను. మీరు నక్సలైట్ అయినందుకు బాధపడ్డారా ఎప్పుడైనా? అంటే ఆ దారిలో వెళ్ళినందుకు ఏమన్నా? బెస్ట్ పీరియడ్ ఇన్ మై లైఫ్ అని ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఫుల్ ఆఫ్ అడ్వెంచర్, ఫుల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ ఉండేది ఆ లైఫ్. ఐ మిస్ ఇట్ యాక్చువల్లీ. సో ఎన్ని ఏళ్ళు అండి మీరు ఉన్నది? నేను 5 years అండర్ గ్రౌండ్, ఒక 5 years ఓవర్ గ్రౌండ్, అంటే బయట. మొత్తం 10 years ఉన్నా. ఓకే. ఈ 5 years మీరు అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు అంటే మీరు చేసే పనులు ఏముంటాయి అండి? అంటే అండర్ గ్రౌండ్లో ఉంటూ ఒక నక్సలైట్గా మీరు ప్రజలకి చేసే పనులు కావచ్చు, లేదా మీ మధ్య ఉండే ఆ ఎన్విరాన్మెంట్ అది ఎలా ఉంటుంది? అంటే రకరకాల విభాగాలు ఉంటాయి నక్సలైట్లో. దళం అంటారు కదా, దళం ఏం చేస్తుందంటే ఒక 60 kilometerల రేడియస్లో, ఆ రేడియస్లో ఉండే అన్ని గ్రామాల్లో తిరుగుతుంటారు. తిరిగి ఆ గ్రామాల్లో ఉండే సమస్యల్ని తీసుకొని పనిచేస్తారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆ గ్రామంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయనుకో, వీళ్ళు దళితుల వైపు నిలబడి దళితులతో సంఘాలు పెట్టి ఫైట్ చేస్తారు. ఆ ఫైట్ చేసే క్రమంలో భూస్వాములు ఎవరన్నా వీళ్ళ మీదకి అటాక్ వస్తే ఆ భూస్వామిని చంపడం లాంటివి కూడా ఎక్స్ట్రీము చేస్తారు. ఇది దళం చేసే పని. ఇదేంటంటే నేను మదనపల్లి టౌన్ ఆర్గనైజర్ అంటారు, నా పోస్ట్ అది. మదనపల్లి టౌన్ ఆర్గనైజరు ప్లస్ రాడికల్ స్టూడెంట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్. సో నేను 2 రకాల రంగాల్లో పనిచేస్తాను, విద్యార్థి రంగం, కార్మిక రంగం. మదనపల్లిలో కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఆ ఫ్యాక్టరీ యూనియన్ని నేను నడిపేవాడిని. అండర్ గ్రౌండ్లో ఉంటాను, మా మనుషులు లీగల్గా ఉంటారు అక్కడ. సో వాళ్ళని మేము గైడ్ చేయడం, ఎలా పని చేయాలి, కార్మికులను ఎలా ఎడ్యుకేట్ చేయాలి, ఇవన్నీ నేను చేసేవాడిని. ఇంకొక పక్క విద్యార్థి రంగంలో మొత్తం స్టేట్ వైడ్ డిఫరెంట్ కాలేజెస్, యూనివర్సిటీల్లో స్టూడెంట్లను ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఇది. దీంట్లో నుంచి స్టూడెంట్లోంచి, కార్మికుల్లోంచి ఎవరైనా యాక్టివ్గా ముందుకు వస్తే వాళ్ళని అండర్ గ్రౌండ్లోకి పంపించడం, రిక్రూట్మెంట్ అంటారు.
ఇది ప్రధానంగా నా రంగం. నేను ఆర్ఎస్సీగా ఉంటూ దేశవ్యాప్తంగా ఇలాంటి కొన్ని సంఘాల్లో కూడా పనిచేశాను. ఓకే. ఏ సంవత్సరంలో అండి ఇది మీరు ఫస్ట్ అంటే వెళ్ళి? 80 80s 90 ఆ ప్రాంతంలో 90 96లో నేను జైల్లో ఉన్నాను. ఓకే. అంటే 1990లో మీరు ఈ ఉద్యమంలోకి వెళ్లారు అనుకోవచ్చు. ఓకే. ఓకే. సో, అంటే అప్పట్లో ఈ దళితుల మీద జరిగే ఆకృత్యాలు ఇవన్నీ కొంచెం ఎక్కువ స్థాయిలో ఉండేవంటారు. అది ఉండేది ఎక్కువ. లాకప్ డెత్లు ఎక్కువ జరిగేవి అప్పట్లో పోలీసులు. అయితే ఈ 'జై భీమ్' సినిమా మీకేమన్నా బాగా? అది అట్లాంటివి మేము లైఫ్లో దగ్గరగా చూసిన విషయాలు. అట్లాంటి మనోళ్ళు అంటే మా ప్రొడ్యూసర్లు ఉండి మేము ఎప్పుడో తీయాల్సిన సినిమా అది. ఎందుకంటే మా జీవితం అవన్నీ మేము చూసాం. నా జైల్లో కూడా 19 మంది అలాంటి ట్రైబల్ ఖైదీలు ఉండేవాళ్ళు. నా సెల్లో కూడా సెల్మేట్ కూడా నాగరాజ్ అని, అతను కూడా ఆ యానాది ఎరుకలో వాళ్ళు యాక్చువల్గా ఇర్లాస్ అంటారు, ఇళ్ళవాళ్ళు అంటారు మా ఏరియాలో. అంటే ఆ జైబీఎంలో చూపించింది ఇర్లాస్ అనమాట. సో ఆ కమ్యూనిటీ వాళ్ళే నా జైల్లో 19 మంది ఉన్నారు. నా సెల్లో కూడా నాగరాజ్ అని ఉండేవాళ్ళు. 4 ఏళ్ళుగా ఉన్నారు వాళ్ళు. అంటే 4 ఏళ్ళుగా ఏమి శిక్ష పడకుండా రిమాండ్ ప్రిజనర్గానే 4 ఇయర్స్గా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకి బెయిల్ తెచ్చుకునే స్తోమత కూడా లేదు, డబ్బులు లేవు. అందుకని బెయిల్ లేకుండా అలాగా పడున్నారు అన్నమాట 4 ఇయర్స్గా. అంటే ఇలా మనకి 'జై భీమ్' సినిమాలో ఏదైతే చూపించారంటే తప్పుడు కేసులు పెట్టడం అన్నీ వాస్తవం. అవన్నీ నేను ప్రత్యక్షంగా చూశాను. మాది ఫస్ట్ నేను పల్మనేరు జైల్లో ఉన్నప్పుడు రాత్రంతా కూడా అరుపులు వినపడేవి. ఎందుకంటే జైలు పక్కనే క్రైమ్ స్టేషన్ ఉండేది. వాళ్ళు టార్చర్ చేశారు వీళ్ళని, ఈ యానాదులు వీళ్ళని తీసుకెళ్ళి. తర్వాత 2-3 రోజుల తర్వాత వాళ్ళు మా జైల్లోకి వచ్చి, అంటే ఇదంతా కూడా అనఫ్సియల్గా వాళ్ళని పెట్టుకొని టార్చర్ చేసి తర్వాత కోర్టుకు పెట్టి జైలుకు పెట్టేవాళ్ళు. జైలుకి వచ్చినప్పుడు వాళ్ళని మేము అడిగేవాళ్ళం, ఎందుకు అట్లా అరుస్తున్నారంటే, ఏముంది సార్ గోర్లల్లో సూదులు గుచ్చారు, ఇలా నవ్వుతూ చెప్పేవాళ్ళు. మాకేమో షాకింగ్గా ఉండేది. అంటే వాళ్ళకి ఆ పెయిన్ అంతా అయిపోయినాక ఇప్పుడు రిలీఫ్ ఫీల్ అవుతారు కదా, అలా నవ్వుతూ చెప్పేవాళ్ళు, ఈ గోర్లో గుచ్చారు సార్, ఈ గోర్లో గుచ్చారు ఇలాగా. ఎందుకంటే కొన్ని ఊర్లని క్రిమినల్ ట్రైబ్స్గా, క్రిమినల్ విలేజెస్గా డిక్లేర్ చేసేస్తారు. వీళ్ళకి ఎప్పుడు కేసుల్లో, దొంగతనాల కేసుల్లో ఎవరు దొరకపోతే ఆ ఊర్లో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని టార్చర్ చేసి పెట్టేసేవాళ్ళు. నిజంగా అంటే సేమ్ అసలు 'జై భీమ్' మూవీస్ 100% వాస్తవం అండి. మేము చూసాము. మీరు ఎప్పుడైనా వీటి మీద మరి పోరాటం జరిగిందా అండి, ఇలాంటి వాళ్ళ మీద? చాలా చేసామండి. పౌర హక్కుల సంఘంలో ఈ పనులు ఎక్కువ చేసాం. ఓకే. ఒక దర్శకుడు కూడా మీరు ఇప్పుడు అయ్యారు కాబట్టి, ఒక దర్శకుడిగా ఎలా అనిపించింది మీకు ఆ మూవీ 'జై భీమ్' మూవీ? 'జై భీమ్' వండర్ఫుల్ మూవీ అండి. అంటే తీస్తే ఇలాంటి మూవీలు తీయాలనే ఫీలింగ్ వచ్చింది. ఓకే. సో వన్స్ అగైన్ అయితే మీ అండర్ గ్రౌండ్ ఆ విషయాలకు వస్తే, సరే మీరు కాలేజ్ రోజుల్లోంచి మీరు లెక్చరర్స్ వల్ల మిగతా దాని పట్ల ఆకర్షితులయ్యి ఆ దారిని ఎంచుకున్నారు, నక్సలైట్ అయ్యారు, 5 ఏళ్ళు అండర్ గ్రౌండ్లో ఉన్నారని చెప్పారు కదా. సో మరి ఆ 5 ఏళ్ళు అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు మీ కుటుంబాన్ని కలవటం కానీ, మాట్లాడడం కానీ వీటన్నిటికీ కష్టంగా దాదాపు 3 ఏళ్ళ పాటు మా అమ్మ నాన్నని కలవలేదు నేను. మా సిస్టర్ అండ్ వాళ్ళ హస్బెండ్ మాత్రం రహస్యంగా ఎక్కడన్నా వచ్చి కలిసేవాళ్ళు. అది కూడా 1 ఇయర్కి అట్లా. 3 ఇయర్స్ అయితే మా అమ్మ వాళ్ళని కలవలేదు. వాళ్ళకి పేపర్లో ఎవరు చనిపోయినట్టు న్యూస్ వచ్చినా వాళ్ళ 2-3 రోజులు అన్నం తినకుండా అలా ఏడుస్తుండేవాళ్ళు. అంటే వీడే చనిపోయాడేమో అని. అట్లా కుటుంబాలకు దూరంగానే ఉండాల్సిన పరిస్థితి. ఒకవేళ అలాంటప్పుడు ఎప్పుడైనా మీరు మీ కుటుంబంతో మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితిలో, మీరు అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు అప్పుడు ఎలా కాంటాక్ట్ అయ్యేవాళ్ళు కుటుంబ సభ్యుల్ని? అంటే ఎవరో కొరియర్ సిస్టమ్ అంటారండి. కొరియర్ కాంటాక్ట్ చేసి, కొంతమంది సింపతైజర్స్ అంటాం. వాడు క్లర్క్గానే ఏదో పనిలో ఉంటారు, బట్ మనం అంటే సింపతి ఉంటుంది. అట్లాంటి ఏరియాలకి పిలిపించుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రహస్యంగా మా సిస్టర్ పెళ్ళికి అటెండ్ అయినాను. తిరుమలలో జరిగింది. నేను అప్పుడు అండర్ గ్రౌండ్లో ఉన్నా. అటెండ్ అవ్వాలంటే ముందు ఒక 2 కొరియర్ వాళ్ళ ద్వారా పంపించాను అనమాట. అక్కడ నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. అతను ముందు చెక్ చేయమన్నా, ఎవరన్నా మఫ్టీలో పోలీసులాగా స్ట్రేంజర్స్ ఉన్నారా అని చూసుకొని వచ్చి, అంతా వచ్చి ఎవరు లేరన్నప్పుడు ఎప్పుడో అర్ధరాత్రి తర్వాత టక్కని వెళ్ళి గబగబా ఒక 1/2 అవర్ ఫోటోలు అన్నీ దిగి అంతా ఉండి మళ్ళీ వచ్చేసాను. అలా ఉంటుంది అన్నమాట మెథడ్స్.
జాగ్రత్తగా చేయాలి ఇట్లా. కానీ అలాంటి జీవితం బ్రతుకుతున్నప్పుడు ఏంటిది కుటుంబ సభ్యుల్ని కూడా కలుసుకోలేకపోతున్నాను ఇది. వెళ్ళాం కదండి, అది తెలిసే వెళ్ళాం కాబట్టి అదే పెయిన్ ఉంటుంది, కొంచెం బాధ ఉంటుంది. బట్ మనం ఒక ఆశయం కోసం వెళ్ళినప్పుడు పర్సనల్ పెయిన్ అనేది తప్పదని తెలుసు అనమాట. వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, నాకు అంత లేదు. కానీ అలా ఎవరైనా దొరికిన సందర్భాలలో చాలా సందర్భాలు దొరుకుతారండి, ఇట్లా పెళ్ళిళ్ళకి వెళ్ళడం, లేకపోతే వెళ్ళకూడదు యాక్చువల్గా, లేకపోతే అంటే కొన్ని ప్లేసులు బంధువుల ఇళ్ళకి వెళ్ళడం, ఇట్లాంటివి చేయకూడదు. వాళ్ళు కూడా ఇంటెలిజెన్స్ కూడా ఆ ఏరియాలోనే వాళ్ళు మకాం వేస్తారనమాట, వీడు పట్టుకోవడానికి వస్తారని. అట్లా దొరికిన సందర్భాలు ఉన్నాయి కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ సెక్రటరీ బాలరాజ్ అని, ఆయన ఇక్కడ హైదరాబాదు హెల్త్ ఇష్యూ బాగాలేనప్పుడు వాళ్ళకి తప్పకుండా ఎక్కడో ఒక చోట షెల్టర్ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఒక ఇంటికి పోవద్దని పార్టీలో పెద్దవాళ్ళు చెప్పారు అతనికి, నువ్వు ఎప్పుడు కూడా ఆ ఇంటికి వెళ్ళొద్దని. కానీ ఆయన వాళ్ళ మాట ఖాతరు చేయకుండా వచ్చాడు, దొరికాడు, చనిపోయాడు. అలాంటివి ఉన్నాయి. దొరికితే చంపేయడమేనా అండి, అరెస్ట్ చేయటం? అప్పట్లో దొరికితే చంపేయడం, ఎన్కౌంటర్ అంటే మర్డర్ అంతే, నథింగ్ బట్ మర్డర్, చంపేయడం. రియల్ సెన్స్ ఎన్కౌంటర్ అంటే ఎదురెదురుగా కాల్పులు జరగడం, అది ఎప్పుడూ వెరీ 1% కూడా ఉండదు. మామూలుగా ఎన్కౌంటర్ అంటే పట్టుకొని చంపేయడం. సో అంటే ఇంకా దొరికితే చచ్చిపోవడమే అంట. నేను అరెస్ట్ కాకముందు నలుగురిని అలాగా పట్టుకొని చంపేశారు. వాళ్ళనైతే చేతులు కోసారు, ఒక అతనికి కళ్ళు లోడేశారు. నేను మిరకల్గా ఎస్కేప్ అయినా, లేకపోతే నేను కూడా 5వ వాడిని, మా వైఫ్ 6, మేమిద్దరం 5, 6 అయ్యేవాళ్ళం. సరే, ఇప్పుడు మీరు కాంటాక్ట్ చేయాలి అంటే సరే సింపథైజర్స్, కొరియర్ సిస్టమ్ అన్నారు. ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయాలి అన్నా చేయలేరు వాళ్ళు. వాళ్ళకి ఏం అవసరం వచ్చినా ఇంకా కాంటాక్ట్ చేయడానికి ఉండదు. ఓన్లీ మీ నుంచే వెళ్ళాలి ఏదైనా సమాచారం అయినా. ఎప్పుడైనా ఇప్పుడు ట్రేడ్ యూనియన్ నడుపుతున్నా కదా, ఆ లీగల్ వాళ్ళని వాళ్ళు వచ్చి ఏమన్నా అప్రోచ్ అవ్వచ్చు. అయితే వాళ్ళకి మేము ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటామో కూడా తెలియదు. ఒక్కోసారి 3 నెలలు అవ్వచ్చు, కానీ అవ్వచ్చు అవ్వాలనుకుంటే. బట్ ఇట్ టేక్స్ టైం. ఓకే. మీరుండే విధానం అంటే ఇప్పుడు అండర్ గ్రౌండ్ అనుకోండి, లేదా సరే ఆన్ గ్రౌండ్ ఉండి వర్క్ చేసినా పోలీసుల నుంచి తప్పించుకుంటూనే పని చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరుండే ఆ అడవులు కావచ్చు, ఎలాంటి చోట్ల ఉండేవాళ్ళు, పోలీసులకి దొరకకుండా ఎలా దాక్కునే వాళ్ళు, జీవన విధానం ఎలా ఉండేది? అంటే అడవుల్లో నక్సలైట్లు ఉంటారనేది ఒక మిత్ అండి, అబద్ధం అది. ఎందుకంటే నక్సలైట్లు దళాలు ఎక్కడ ఉంటాయంటే విలేజ్ల్లో ఉంటాయి. ఎప్పుడు అడవుల్లోకి వెళ్తారంటే పోలీసుల అటాక్స్ పెరిగాయి అనుకోండి, కూమింగ్ అంటాం, వెతకడం. సో స్పెషల్ బెటాలియన్స్ దిగి వెతుకుతున్నప్పుడు వీళ్ళు అక్కడ ఉండలేని పరిస్థితుల్లో దగ్గరున్న అడవుల్లోకి వెళ్తారు. సో ఇదొక విధానం. రెండవది, ఏదన్నా ట్రైనింగ్ అవుతారు ఒక్కోసారి, గన్ ఫైరింగ్ ట్రైనింగ్ కావచ్చు, లేకపోతే పొలిటికల్ క్లాసులు జరుగుతాయి. అంటే భారతదేశ చరిత్ర, మిగతా పొలిటికల్ ఎకానమీ, వీటి మీద క్లాసులు జరుగుతాయి. ఇట్లాంటివి ఒక్కోసారి గన్ రిపేరింగ్ ఇవి జరుగుతాయి. ఇట్లాంటివి జరిగినప్పుడు మాత్రమే అడవుల్లో ఉంటారు, అదర్వైజ్ గ్రామాల్లోనే తిరుగుతుంటారు దళాలు. అయితే నేను అర్బన్ ఉన్నా కాబట్టి నేను మామూలుగా ఒక కాలనీలో స్టూడెంట్ అని చెప్పి రూమ్ తీసుకున్నా, చిన్న రూమ్ తీసుకొని దాంట్లో ఉన్నాను. మీరు అండర్ గ్రౌండ్ లో ఉన్న 5 ఏళ్ళు కాకుండా నెక్స్ట్వి కాదు, ఇది అండర్ గ్రౌండ్లో అంటేనే అర్థం అదనమాట. అండర్ గ్రౌండ్ అంటే పోలీసులకి అండర్ గ్రౌండే. అట్లాగే నేను అక్కడ టీచర్ అని చెప్పాను, పార్ట్ టైం టీచరు ప్లస్ యూనివర్సిటీలో ప్రైవేట్గా చదువుతున్నానని చెప్పాను. ఆ కాలనీ వాళ్ళు నమ్మించడం కోసం ఆ వీధిలో ఉండే పిల్లలకంతా ట్యూషన్లు చెప్పేవాడిని, నేను ఇంగ్లీష్ గ్రామర్ అది చెప్పేవాడిని. సో వాళ్ళందరూ నా రూమ్ అంటే సింగిల్ బెడ్రూమ్, అది చిన్న రూము. సో ఆ వీధిలో ఉండే పిల్లలంతా నా దగ్గరే ఉండేవాళ్ళు, ఎప్పుడు చూసిన సార్ అంటూ ఉండేవాళ్ళు. అలాంటి ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను తర్వాత. స్టూడెంట్గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని, తను కూడా మళ్ళీ పార్టీలో పనిచేసింది దీంట్లో అండర్ గ్రౌండ్. ఓకే. అంటే తనకి చెప్పారంటే, అంటే ఇష్టపడిన తర్వాత ఇలా నక్సల్ అట్లా చెప్పలేదు, మెల్లగా తర్వాత ఇంక పెళ్లి చేసుకుందామని డిసైడ్, అంటే మా పార్టీలో వాళ్ళకి చెప్పాను, అంటే వాళ్ళు పెళ్లి చేసుకుని మీరు అని చెప్పారు వాళ్ళు. అప్పుడు నేను అక్కడ చెప్పాలంటే నేను ఖాళీ చేయాలన్నమాట, చెప్పేసి అక్కడ ఉండకూడదు. ఎందుకంటే ఆ అమ్మాయి పొరపాటున ఎవరికని చెప్పింది అనుకో, అది లీక్ అయితే మనకి డేంజర్. అందుకని ఆ రూమ్ ఖాళీ చేసేసి తనకు తెలియకుండా వేరే చోటకి వెళ్ళిపోయి అప్పుడు చెప్పాను. ఓకే. ఇలా
మీరు చెప్పిన తర్వాత అమ్మాయికి నిజానికి తెలియదు పెద్దగా ఈ విషయాలు. నేనంటే ఇష్టం కాబట్టి వచ్చేసింది అంతే. వచ్చినాక తెలిసింది తనకి. అంతవరకు అంటే అంత అర్థం కాలేదు. ఉమ్. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇలా నేను నక్సలైట్ చెప్పాను కానీ ఆ అమ్మాయికి అంత అర్థం చేసుకునే ఏజ్ లేదు, అర్థం చేసుకోలేదు. నాకు కూడా అది కొంత గిల్ట్ ఉండింది. కానీ మా వాళ్ళు అంతగా ఏం కాదులే, వచ్చినాక అర్థమవుతుందని చెప్పారు అనమాట. అంటే అమ్మాయిలు దొరకడం కష్టం ఉండేది. 18% ఉండేవాళ్ళు రేషియోలో. అందుకని ఎవరన్నా ఒక అమ్మాయి ఇలాగా ఉందంటే పార్టీలోకి తీసుకెళ్తే బెటర్ అనుకునే ధోరణి ఉండేది పార్టీలో. తర్వాత ఆవిడ కూడా వర్క్ చేశారన్నారు. తను కూడా దళంలో పనిచేసింది తర్వాత. సో ఇద్దరు మీ భార్య గారు ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారండి? తను 2-3 ఇయర్స్ అంతే. 2-3 ఇయర్స్ అంతే. ఓకే. సో తర్వాత ఇంకా దాని నుంచి నేను అరెస్ట్ అయ్యి వచ్చినాక తను కూడా బయటకు వచ్చేసింది. ఓకే, ఫైన్. సరే, ఈ 5 ఇయర్స్ కాకుండా మీరు నెక్స్ట్ ఆ 5 ఇయర్స్ ఎప్పుడైతే యాక్టివ్గా ఈ వర్క్ చేశారో నక్సలైట్గా, అప్పుడు ఏ ఏ ప్రాబ్లమ్స్ మీద పోరాడారండి? అదే స్టూడెంట్ అండ్ ట్రేడ్ యూనియన్, ఈ రెండు కూడా నేను రహస్యంగా ఉంటూ పనిచేసినవి. అంతకుముందు ఏపీసీఎల్సీలో ఓపెన్గా ఉన్నది. ఓపెన్గా ఉన్నది 5 ఏళ్ళు ముందు, దాని తర్వాత అండర్ గ్రౌండ్ 5 ఏళ్ళు. సో ఓపెన్గా ఉన్నప్పుడు ప్రధానంగా పోలీసు వైలెన్స్, లాకప్ కావచ్చు, లేకపోతే కొట్టడాలు కావచ్చు ఇలాగా. రెండవది దళిత్ మీద చిత్తూరు జిల్లాలో అంటరానితనం బాగుండేది. ఊర్లలో టీ గ్లాసులు కూడా సపరేట్గా పెట్టేవాళ్ళు వాళ్ళకి. అవి ఇంకెవరికి ఇవ్వరు అనమాట. దళిత్స్ వస్తే వాళ్ళకి అదే గ్లాసులు తాగాలి, వాళ్ళే కడిగి మళ్ళీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి. అట్లాంటి వాటికి ప్రాక్టీసెస్కి వ్యతిరేకంగా మేము పనిచేసాం. అట్లాగే రైతులకి, పేదలకి భూమి ఉంటుంది, భూమి పంపకం, ఆ ఇష్యూల్లో పనిచేసాం. రకరకాలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా. గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే ఎలాంటి? రుయా హాస్పిటల్ తిరుపతిలో ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ పేషెంట్ని చాలా ఘోరంగా ట్రీట్ చేసేవాళ్ళు. చనిపోయినా కూడా వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు డాక్టర్లు. అట్లాంటివి జరిగినప్పుడు తర్వాత డౌరీ డెత్స్ కూడా ఎక్కువ చేస్తాం మేము. అప్పట్లో డౌరీ డెత్స్ ఎక్కువ వరకట్న హత్యలు ఎక్కువ జరిగేవి. వాటికి వ్యతిరేకంగా ఫైట్ చేసి వాళ్ళకి శిక్ష పడే వరకు మేము ట్రై చేయడం అనేది చేసాం. అంటే ఎప్పుడైనా మీరే వీళ్ళని తీసుకెళ్ళి కొట్టడాలు, తిట్టడాలు లాంటివి ఉండేవా అండి? అంటే ఇప్పుడు అక్కడ సరే ఈ అంటరానితనంగానో, లేకపోతే ఎవరన్నా భూస్వాములు అక్కడ భూమికి రైతులను ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ భూస్వాముల్ని కిడ్నాప్ చేసి కొట్టడాలు లాంటివో, లేకపోతే ఈ వరకట్న హత్యలు చేసిన భర్తలనో, ఇంట్లో అత్తమామలనో, వాళ్ళని ఏమన్నా మీరు తీసుకెళ్ళి మాట్లాడించటం, చెయ్యటం? నేను పనిచేసినప్పుడు కొట్టలేదు. మా ట్రేడ్ యూనియన్ వాళ్ళ ద్వారా బెదిరించడం లాంటివి చేశాము. బట్ దళాలు వాళ్ళు కొడతారు, వాళ్ళకు అందరు ఎదురుగా వాళ్ళని కొట్టడం, అవి అట్టడి సీన్ కూడా నా దాంట్లో ఒకటి ఉంది. రేపట్టం చేసిన వాడిని కొట్టేది నా సినిమాలో పెట్టాను, మూవీలో ఉంది. అది ఎలా కొడతారు చూడవచ్చు నా సినిమాలో. ఓకే, ఫైన్. సో మీరు సరే అయితే 10 ఇయర్స్ యాక్టివ్గా వర్క్ చేశారు మొత్తానికి, బట్ దాని నుంచి బయటకు ఎందుకు వచ్చారండి మరి? నాకు చేరిన 2-3 ఏళ్ళకి, అంటే ఈ 5 ఇయర్స్ వదిలేండి, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిన 2-3 ఇయర్స్కి ఆ మిత్ పోయింది. మిత్ అంటే నేనేదో ఊహించుకొని వచ్చాను ఇక్కడ, అది కనబడలేదు నాకు. అంటే ఎక్కువగా పంచాయతీలు చేస్తున్నారు వీళ్ళు. రెండోది రహస్యంగా ఉండడం వల్ల అసలు పెద్ద పనే చేయలేకపోతున్నాం. ఇంతకుముందే బయట ఉన్నప్పుడే ఎక్కువ పని చేయగలిగాం. ఇక్కడ ఎంతసేపు పోలీసులు భయపడుతూ తిరగడం సరిపోతుంది కానీ యాక్టివ్గా పని ఉండట్లేదు. ఎక్కువ నేను ట్రాన్స్లేషన్స్ అవి చేసేవాడిని, ఎందుకంటే అందరికీ ఇంగ్లీష్లో నుంచి చేయగలిగిన వాళ్ళు తక్కువ ఉంటారు. నాకు అది ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ పనులల్లో బయట కూడా చేయొచ్చు కదా, ఇంత డ్రామా ఎందుకు రహస్యంగా ఉండి అందరికి దూరం అయ్యి ఇదంతా అనిపించింది. బట్ అనిపించినా కూడా బయటికి రాలేదు, అలా కంటిన్యూ అవుతా ఉన్నా. ఒక అడ్వెంచర్ ఉంటుంది కదా. అయితే ఈ అరెస్ట్ అయినాక అప్పుడు జైల్లో ఆలోచించాను, మళ్ళీ పోవాల్సిన అవసరం లేదు, మనం బయట ఉందామని డిసైడ్ అయ్యి మళ్ళీ వాళ్ళకి వెళ్ళి చెప్పాను. పార్టీ చెప్పేస్తే బెటర్ అనమాట, లేకపోతే వాళ్ళకి అనుమానాలు ఎక్కువ ఉంటాయి పోలీసులతో కుమ్మక్కని. మళ్ళీ వెళ్ళి వాళ్ళకి చెప్పి ఫ్రెండ్లీగానే బయటకు వచ్చాను. పునరావాసం నేను గవర్నమెంట్ నుంచి ఏం తీసుకోలేదు, ఇస్తామన్నారు. యాక్చువల్గా నన్ను గ్రూప్ 1 హెల్ప్ చేస్తాము, నువ్వు డిఎస్పీ అవన్నా అని ఆఫర్ ఇచ్చారు యాక్చువల్గా. నేను అది తీసుకోలేదు. ఓకే.
సో మీరు జైల్లో ఉన్నప్పుడేనా అండి నయీం స్టోరీ మీద మీకు ఇంట్రెస్ట్ కలిగింది? జైన్ జైల్లో ఉన్నప్పుడు నయీం ఎవడో తెలియదు నాకు. ఎందుకంటే అప్పటికి నయీము ఈ ప్రపంచానికి కూడా ఎవడో తెలీదు. నేను నేను 96లో ఉన్నప్పుడు నయీం వాళ్ళ బాసులు ఉండేవాళ్ళు అక్కడ. అంటే నయీం జైలు మీకు అర్థం కావాలంటే 93 నుంచి 2000 వరకు నయీం ముషీరాబాద్, ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఉంది కదా, అది ఒకప్పుడు జైలు అనమాట. ఆ జైల్లో ఉండేవాడు నయీం. ఆ జైలుని నక్సల్ బ్యారక్ అనే సపరేట్గా ఒక బ్యారక్ ఉండేది. ఆ బ్యారక్లో 3 బ్లాకులు ఉండేవి. ఆ బ్లాకుల్లో మళ్ళీ సెల్లు ఉంటాయి. సో అప్పట్లో 100 మంది నక్సలైట్లు ఉండేవాళ్ళు జైల్లో. నయీం కూడా అందులో ఉండేవాడు. ఒక 4 లీడర్లు, టాప్ లీడర్లు ఉండేవాళ్ళు. అంటే నక్సలైట్ పార్టీ పేరు అప్పుడు పీపుల్స్ వారు. పీపుల్స్ వార్లో సెంట్రల్ కమిటీ స్థాయిలో లీడర్లు 4 జైల్లో ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే ఈ 100 మందిని ఇక్కడ ఖాళీగా ఉంచడం ఎందుకు, వీళ్ళని కూడా ఆర్గనైజ్ చేసి మంచి ఎడ్యుకేట్ చేసి వీళ్ళని బెటర్ నక్సలైట్లుగా తయారు చేసి పంపిద్దామని వాళ్ళు ప్లాన్ చేసి కమ్యూన్ కమిటీ అని ఒక కమిటీ పెట్టారు 5 మందితో. అందులో నయీం కూడా ఉన్నాడు. ఈ కమిటీ పని ఏంటంటే రోజు వీళ్ళకి మార్నింగ్ ఎక్సర్సైజులు చేయించడం ఫిజికల్గా, తర్వాత పొలిటికల్ క్లాసులు అంటారు, చరిత్ర అదంతా చెప్పడం గవర్నమెంట్ గురించి, తర్వాత మిలిటరీ ట్రైనింగ్ అంటారు, మిలిటరీ పరంగా ఒకరిని చంపాలంటే ప్లాన్ ఎలా వేయాలి, ఇవన్నీ నేర్పించారు వీళ్ళకి. ఇలా నయీం కూడా వీళ్ళతో యాక్టివ్గా పనిచేశాడు. నాకు వీళ్ళ లీడర్లో ఒక అతను మాత్రం నా జైలుకి నాకు లెటర్లు రాసేవాడు. నన్ను మీరు అక్కడున్న ఖైదీలను ఎలా ఆర్గనైజ్ చేయాలి ఇవన్నీ నాకు ఆయన గైడ్ చేసేవాడు. అది నాకు అప్పుడు కొద్దిగా చికాకు అనిపించింది. నామానాన్ని ఏదేదో జైల్లో ఉంటే ఇతనేంద్ర ఇక్కడ కూడా వదలట్లేదు అనుకున్నా. సో అది అప్పటికి నయీం గురించి తెలియదు నాకు. మావోయిస్ట్ అండి. ఆయన 7 ఏళ్ళు బయట యాక్టివ్గా పనిచేశాడు. బాలన్న పేరుతో దళంలో ఉన్నాడు. అప్పుడు మరి మావోయిస్ట్గా ఉన్నప్పుడు, మీరు నక్సలైట్గా ఉన్నప్పుడు అప్పుడు ఏమి పరిచయం అవ్వలేదు, కలవలేదు? కష్టం అది. వాళ్ళది ఇక్కడ నల్గొండ జిల్లా, నాదేమో చిత్తూరు జిల్లా. మేము కలవడం అనేది తగ్గుతూ ఉంటుంది. నేనేంటంటే స్టూడెంట్ లీడర్లు మాత్రమే కలిసేవాడిని. వీళ్ళు దళాల్లో వాళ్ళు కలవము. ఓకే. సో పోనీ అప్పుడు విన్నారా? అంటే మీకు నయీం అనే పేరు అప్పుడు అసలు ఎవరికి కూడా తెలియదండి. అతను మామూలు 100 మంది ఖైదీల్లో ఒకడు, కాకపోతే 5 మంది మెంబర్లలో కమిటీలో ఉండేవాడు. బయటికి ఏం తెలియదు అప్పుడు నయీం గురించి, ఎవరికి తెలియదు. ఎన్నేళ్ళు జైల్లో ఉన్నారండి నయీం? నయీం 7 ఏళ్ళు ఉన్నాడు మొత్తం జైల్లో. బయట 7 ఏళ్ళు ఉద్యమంలో అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. సో 14 ఏళ్ళు అతను మావోయిస్ట్గా ఉన్నట్లు లెక్క. సో ఎప్పుడైతే ఇంకా జైల్లో నుంచి రిలీజ్ అయ్యి బయటకు వచ్చాడో ఇక అప్పటి నుంచి అంటే ముందే నయీంలో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీలోనే ఒక హింసాత్మక ప్రవృత్తి అంటాం కదా, అది ఉంది వాళ్ళ ఫ్యామిలీలోనే. వాళ్ళు చిన్నప్పుడే ఇంట్లో పాముల్ని, తేలని పెంచేవాళ్ళు. అది ఎందుకు పెంచేవాళ్ళు అనేది మనకు తెలియదు, అర్థం కాలేదు, కానీ వాళ్ళు పెంచేవాళ్ళు అనమాట. నయీం ఈ పాములతో ఆడుకునేవాడు, తేళ్లతో ఆడుకునేవాడు. ఎవరినన్నా అమ్మాయిల్ని ఏడిపించేవాళ్ళు అంటే నయీంకి చాలా కోపం అప్పుడు. ఎందుకంటే వాళ్ళ అక్కంటే నయీంకి ప్రాణం అనమాట. తల తీసిచ్చేరా తమ్ముడు అంటే తీసిచ్చేసేంత ఇష్టం అక్కంటే. అందుకని ఎవరినైనా ఆడపిల్లల్ని ఏడిపించేవాళ్ళంటే చాలా తీవ్రమైన కోపం. వాళ్ళని ఉరికిచ్చి కొట్టి పాము తీసుకొని మెల్ల వేసేవాడు, జోబిలో తేళ్ళు వేసేవాడు. ఇది ఎప్పుడు అతను ఇంటర్మీడియట్ స్టేజ్లోనే, అప్పట్లోనే. సో అట్లా ఇతనికి ముందు నుంచి కూడా ఒక వైలెంట్ నేచర్ ఉండేది, కొట్టడం అది ఉండేది. అంటే ఎక్స్ట్రీమ్గా ఉండేవాడు మనిషి. సో అలాంటి అప్పట్లో నక్సలైట్ పార్టీ కూడా ఎక్కువ ఇలాంటి వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే అప్పటి నక్సలైట్ పార్టీ మోడల్ ఏంటంటే మనుషులను చంపడం, బస్సులు తగలబెట్టడం, ఆస్తులు తగలబెట్టడం, భూస్వాములను వాళ్ళని కొట్టడం, ఇవన్నీ చేయాలంటే నాలాగా చదువుకొని పోయిన వాళ్ళు అంత త్వరగా చేయలేము. మనం ఆలోచిస్తాం కొట్టడం ఎట్లా, చంపడం ఎట్లా. కానీ ఇట్లాంటి కుర్రాళ్ళు చెప్పింది చేసేస్తారు కదా. అందుకని పార్టీ కూడా వీళ్ళని తీసుకోవడానికి ఎక్కువ ఉత్సాహం చూపించేది. సో నయీంని కూడా గమనించాడు అక్కడ సత్యం అనే ఒక నక్సలైట్ లీడరు. వీడు బాగా కొడుతున్నాడు, డైనమిక్గా ఉన్నాడు. 86 అనుకోవచ్చు జాయిన్ అయ్యాడు. సో ఈ సత్యం అని ఆయన నయీంని అడిగాడు, ఏరాబాయ్ వస్తావో పార్టీలోకి అని. అప్పటికే నక్సలైట్లు అంటే ఒక హీరోయిక్ ఫీలింగ్ ఉండేది యూత్లో. అడగని ఇతను కూడా వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయి దళంలో చేరాడు. అక్కడ కొట్టడం వాళ్ళని వెళ్ళి అవన్నీ చేసేవాడు అనమాట. అలా ఉన్న నయీము 93లో వ్యాసని ఒక పోలీస్ ఆఫీసర్, అతను ఏంటంటే 2 నక్సలైట్లకు వ్యతిరేకంగా 2 డిపార్ట్మెంట్ని క్రియేట్ చేశాడు. ఒకటి గ్రే హౌండ్స్, మీరు పేరు విని ఉంటారు, గ్రే హౌండ్స్ అనే డిపార్ట్మెంటు. రెండోది స్పెషల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ఈ 2 డిపార్ట్మెంట్ని క్రియేట్ చేసి వందలాది మంది నక్సలైట్ని చంపడానికి కారణమయ్యాడు. ఎవరు? వ్యాస్, ఐజీ వ్యాస్, డిఐజీ. సో ఈ ఐజీని చంపడానికి వీళ్ళు ప్లాన్ చేశారు నక్సలైట్లు. ఒక పెద్ద ఆఫీసర్ని చంపాలంటే నక్సలైట్లు ఏం చేస్తారంటే దళాన్ని ఫామ్ చేస్తారు, డెత్ స్క్వాడ్ అంటారు దాన్ని. ఈ స్క్వాడ్ని ఎలా ఫామ్ చేస్తారంటే అనేక దళాల్లో బెస్ట్ పర్సన్స్ని సెలెక్ట్ చేసుకుంటారు ఒక్కొక్క జిల్లా నుంచి. ఆ బెస్ట్ పర్సన్స్తో స్క్వాడ్ ఫామ్ చేస్తారు. సో అలాగా నయీంని, వీడు యాక్టివ్, భయం లేదు, ఫియర్లెస్ గై. అలాగా నయీంని, పైగా వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ హైదరాబాద్లో రూమ్స్ అవి ఉన్నాయి, వచ్చి ఉండడానికి షెల్టర్ అవన్నీ ప్రొవైడ్ చేయగలడు. అందుకని నయీంని కూడా దళంలోకి తీసుకున్నారు. సో వీళ్ళంతా రెక్కీ చేసి రోజు వీళ్ళు హాకీ స్టిక్స్ పెట్టుకొని బ్యాగ్స్ వేసుకొని వీళ్ళు కూడా జాగింగ్ చేసేవాడు ఎల్బీ స్టేడియంలో. అప్పుడప్పుడు నమస్తే సార్ అని పలకరించేవాళ్ళు వ్యాస్ని. సో స్టూడెంట్లు అనుకున్నారు, ఉస్మానియా స్టూడెంట్స్ అని అందరూ అనుకున్నారు. వీళ్ళు అలాగా షూలు వేసుకొని అట్లా వెళ్ళారు. అట్లా ఒక 10 రోజులు వీళ్ళు రెగ్యులర్గా వెళ్తే డౌట్ రాదు కదా ఎవరికి. అలా వెళ్ళి ఒకరోజు ఆయన అటాక్ చేసి చంపేశారు. AK-47 హాకీ స్టిక్స్ బదులు AK-47 పెట్టుకున్నారు బ్యాగ్లో. పోయి ఆయన అటాక్ చేసి చంపేశారు. ఏదది స్టేడియంలోనే చంపేశారు. ఓ అంటే ఓపెన్గానే. సో అప్పుడు చంపేసినప్పుడు నయీం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశాడు. ఆ తర్వాత అందరు కూడా దళం సభ్యులు ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే నయీం కూడా వెళ్ళమన్నారు, కానీ నయీం వెళ్ళకుండా, నయీంకి ఏంటంటే గొప్పలు చెప్పుకోవడం ఇష్టం ఫ్రెండ్స్తో. మనమేరా వేసి చంపింది అది ఇది ఫ్రెండ్స్తో చెప్పుకుంటూ తిరుగుతున్నాడు ఇక్కడ. అలాగే దొరికిపోయాడు ఫిబ్రవరిలో, 1 మంత్ లోపల దొరికిపోయాడు. దొరికిపోయి చంపేద్దామని తీసుకెళ్లారు. అయితే ఈ లోపల లీక్ అయిపోయింది అరెస్టు. లీక్ అయిపోయి పౌరకుల సంఘం వాళ్ళు ప్రెస్కి వెళ్ళారు. అందువల్ల నయీంని చంపకుండా వాళ్ళు జైలుకి పంపించారు. లేకపోతే అప్పుడే చంపేసి ఉండేవాళ్ళు. సో అప్పుడు పడిన శిక్షేనా అండి జైలు శిక్ష? జైలు శిక్ష పడలా. నిజానికి ఎక్కువ నక్సలైట్ ఖైదీలు శిక్షలు పడవండి. పడకముందే వాళ్ళు ఏళ్ల తరబడి ఉంటారు జైల్లో, రిమాండ్ ప్రిజనర్గానే ఉంటారు. అందుకనే ఈ ఫెసిలిటీస్ కూడా కన్విక్టెడ్ ప్రిజనర్స్ అంటారు, వాళ్ళకి ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి. రిమాండ్ ప్రిజనర్స్కి నిర్దోష అనే లెక్క కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. అంటే ఈ కేసులోనైనా 7 ఏళ్ళు ఉంది నయీం? ఈ కేసులోనే వ్యాసు మర్డర్ కేసులో 7 ఏళ్ళు నయీం ఉన్నాడు. సరే, రిలీజ్ అయిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి నయీం జీవితంలో? దానికి ముందు నయీం జైల్లో ఎలా ఉన్నాడు అనేది కొద్దిగా చెప్తాను, ఎందుకంటే వాడి క్యారెక్టర్ మీకు అర్థమవుతుంది. నయీం జైల్లో ఉన్నప్పుడు నాకు అతని సెల్మేట్ చెప్పాడు అన్నాను కదా, 5 ఏళ్ల పాటు ఇతనితో కూడా ఉన్న ఒక సెల్మేట్ నా ఫ్రెండ్ ఉన్నారు. ఆయన చెప్తా 1 డే చెప్పాడు నాకు జైల్లో ఏమేమి జరిగింది. నేను షాక్ అయినాను. నేను కూడా జైల్లో ఉన్నా కానీ ఇలా ఉంటుందని నాకు తెలీదు. వీళ్ళు జైల్లో ఒక సామ్రాజ్యం లాగా ఉండేదండి. ఒక VIP ట్రీట్మెంటు వీళ్ళ కంట్రోల్లో ఉండేది జైలు అంతా. అందరూ భయపడేవాళ్ళు వీళ్ళకి సపరేట్ కిచెన్ ఉండేది. వీళ్ళకి వారానికి ఒకసారి మాంసం వచ్చేది, వీళ్ళే వండుకొని తినేవాళ్ళు. వీళ్ళు రోజు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, తర్వాత బ్యాడ్మింటన్ ఆడుకునేవాళ్ళు. ఒకరోజు అయితే అమరవీరుల దినం ఎర్రగుడ్డలు కట్టి స్తూపం తయారు చేసి పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇచ్చి దాన్ని ఏమనాలి, ఒక నగరంలాగా తయారు చేశారు వాళ్ళు. జైల్ని చేశారంట. అవన్నీ నేను ఆశ్చర్యపోయాను, ఎట్లా సాధ్యం అదంటే అప్పుడు అలా నడిచింది బాయ్ అన్నాడు ఇతను, నాకు చెప్పిన అతను. సో ఇలా వీళ్ళది నడిచేది. అయితే నయీంకి ఏం బాధ్యత అంటే రోజు మార్నింగ్ ఇతను అంతకుముందే కరాటీలో బ్లాక్ బెల్ట్ నయీం. సో ఫిజికల్ ఫిట్ అనమాట. ఎక్సర్సైజెస్ అంతా రోజు మార్నింగ్ లేసిందే ఫాలిన్ అని అందరినీ పిలిచి అందరినీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయించేవాడు నయీం. అప్పుడు కూడా తన మాట వినని వాళ్ళు లేకపోతే సరిగా చేయని వాళ్ళని కొట్టేవాడు. నిజానికి కొట్టకూడదు, సొంత నక్సలైట్లను ఎవరు కొట్టరు, కానీ నయీం కొట్టేవాడు. అంటే అతనికి నచ్చకపోతే కొట్టేవాడు. తర్వాత నయీంలో ఎక్స్ట్రీమ్స్ బయట తెలియంది ఏంటంటే పచ్చి మాంసం తినేవాడు నయీం జైల్లో.
ఈ మాంసం వారానికి ఒకసారి వస్తే ఒక 4 ముక్కలు తినేవాడంట. తిని ఎందుకంటే మనం గెరిల్లా పోరాటం అంటారు. గెరిల్లా అంటే ఒక అండర్ గ్రౌండ్లో ఉండే నక్సలైట్లని గెరిల్లాలని కూడా అంటారు. సో మనం గెరిల్లా పోరాటం చేయాలి కాబట్టి గెరిల్లాలో అన్ని పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి, పచ్చి మాంసం కూడా తినాలి అని చెప్పి తినేవాడు. తర్వాత పిల్లులు తినేవాడంట. పిల్లిని మెల్లగా దాన్ని బొజ్జగించి భోజనం పిల్లులు వస్తుంటాయి జైల్లో తిరగడానికి. వచ్చినప్పుడు వాటికి భోజనం వేసి మెల్లగా ఒకరోజు మా ఫ్రెండ్ ఎదురుగానే పిల్లిని పిలిచాడంట. దానికి పెరుగన్నం మీద పెట్టాడు. బుజ్జి చిట్టి తినమ్మా అంటున్నా అంట. సడన్గా పట్టుకొని కొట్టాడు నేలకేసి. మా ఫ్రెండ్కి షాక్ అయిపోయాడంట. సో దాన్ని చిన్న స్పూన్లని కత్తుల్లాగా బాగా నూరుకొని దాన్ని ఇతను బాత్రూంలో క్లీన్ చేసి కోసేసి ఇతనే ఫ్రై చేసి మా ఫ్రెండ్ దగ్గర కూడా 2-3 సార్లు తినిపించాడు. మా ఫ్రెండ్ యాక్చువల్గా బ్రాహ్మణు, కానీ ఇంకా బలవంతంగా తినిపించాడంట. అలాగా మాంసం తినేవాడు. తర్వాత ఒకరోజు మా ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే పావురాయి ఏదో పైన చనిపోయి దాంట్లో నుంచి ఒక తెల్ల పురుగు కింద రాలిందంట. ఆ పురుగుని అలా నోట్లేసుకుని తిన్నాను డైరెక్ట్గా. అంటే ఇతనికి ఆ ఎక్స్ట్రీమ్స్ ఉండేవి ఫుడ్తో. తర్వాత ఇతను ముస్లిం అయినప్పటికీ పోర్క్ ఎక్కువ ఇష్టం అంట ఇతనికి. వాళ్ళ అక్క కూడా పోర్క్ వండి తీసుకెళ్ళేది అతనికి. సో ఇట్లాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఇతనికి అంటే మిగతా నక్సలైట్ ఖైదీలు కూడా భయపడే స్థాయిలో ఇతను బిహేవియర్ ఉండేది. ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, కొట్టడం కావచ్చు అలాగే. తర్వాత పాము కూడా ఒకసారి వాళ్ళ అక్క తీసుకెళ్ళి జైల్లో వీడికి చూపించిందంట. బ్యాగ్లో పెంచుకునే పామును కూడా జైలుకి వెళ్ళి వీడు అడిగాడంట, పాముని చూడాలి ఒకసారి తీసుకురా అక్క అంటే, అక్క బ్యాగ్లో తీసుకెళ్ళి మా ఫ్రెండ్ అదే చెప్తున్నా కదా, నక్సలైట్ ఖైదీలకి ఏమి ఉండదు ఇక్కడ, లేదు అప్పట్లో. నేను కూడా ఉన్నాను కదా, నాకు కూడా మాంసం అవంతా వచ్చేది బయట నుంచి, ఫ్రెండ్స్ తెచ్చేవాళ్ళు. నాకు కూడా ఏం చెకింగ్ ఏమి ఉండదు. చెకింగ్ అంటే ఊరికే చూస్తారు కానీ అలౌ చేసేస్తారు. సో ఎక్కువగా నయీం వాళ్ళ అక్కే వచ్చేది. అక్కే ఎక్కువ రెగ్యులర్గా అక్క వచ్చేది. సో అలాగా నయీం జైల్లో కూడా ఈ వైలెంట్ యాక్టివిటీస్, ఒక పెర్వర్టెడ్ బిహేవియరు నయీంకి ఉంది జైల్లో. ఈ లీడర్లకు కూడా అర్థమయ్యేదిలే వీడిని ఎలా కంట్రోల్ చేయాలని. ఇది ఇట్లాంటి నేచర్ వల్ల కూడా నయీంకి వాళ్ళకి మధ్య గొడవలు వచ్చాయి అక్కడ ఉన్న లీడర్స్కి. ఓకే. సో అయితే మొత్తం వాళ్ళు ఎంతమంది సంతానం అండి నయీం వాళ్ళు? నయీము అక్కలు 2, తమ్ముడు, మొత్తం 4. వాళ్ళ నాన్న వచ్చి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో డ్రైవరు, జీప్ డ్రైవర్. పేద కుటుంబమే. సరే. సో మీరు జైల్లో ఎలా ఉండేవాళ్ళు నయీం అన్నది మీరు చెప్పారు. ఓకే. సరే, ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఎలా మారిందండి నయీం జీవితం అన్నది? ఈ రిలీజ్ అవ్వక ముందు ఏం జరిగిందంటే, జైల్లో నక్సలైట్లకి లీడర్లకి నయీం మధ్య గొడవలు పెద్దవైపోయినాయి. ఒక ఎక్స్ నక్సలైట్ని జైల్లో ఉండే నయీం చంపించి అతని తలను తీసుకొచ్చి జైలు గోడ వెనక వేయించాడు. అంటే ఒక ఛాలెంజ్ విసిరాడు లీడర్లకి. నయీం వాళ్ళ తమ్ముడు ఇంకొక ఫ్రెండు చంపి మొండెం ఎక్కడో వేశారు కేసరగుట్ట దగ్గర. తల తీసుకొచ్చి జైలు గోడ వెనుక ఒక చెద్దర్ అంటారు, ప్రేయర్ క్లాత్, దాంట్లో చుట్టి వేశారు. అది నక్సలైట్, అతను కూడా ఎక్స్ నక్సలైట్ అనమాట. అది ఎందుకు చేశాడని నా సినిమా చూస్తా అన్నీ చెప్పలేను ఇక్కడ. సో ఈ ఇన్సిడెంట్స్తో వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చేసి నయీంని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారు, జనరల్ సెల్కి పంపించేశారు, నక్సలైట్ సెల్ నుంచి. సో జనరల్ సెల్లో మామూలు ఖైదీలాగా ఉండాలి. ఇతను బాగా హర్ట్ అయిపోయాడు. ఆ హర్ట్లో నుంచి ఇతను కోపంగా ఉన్నప్పుడు కరెక్ట్గా ఇదంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఈ ఇందాక చెప్పిన స్పెషల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ఓహో, వీడు ఇప్పుడు కానీ మనం వీడిని పట్టుకుంటే మనకు పనికొస్తాడని వాళ్ళు ఏం చేశారంటే ఇతన్ని కాంటాక్ట్ చేశారు జైల్లో వీళ్ళ అక్క ద్వారా. చేస్తే అతను కూడా కోపం ఉంది కదా నక్సలైట్. సో ఇతను బయటకు వచ్చేసాడు వీళ్ళతో, పోలీసులతో. వచ్చినప్పటి నుంచి పోలీసులు ఫస్ట్ ఏం చేయించారంటే ఇతని దగ్గర దొంగతనాలు, దోపిడీలు చేయించారు, డబ్బులు సంపాదించుకోమన్నారు, టీమును ఫామ్ చేసుకోమన్నాడు. జైల్లో కూడా తనంటే అభిమానించే కొంతమందికి నక్సలైట్ ఖైదీలు ఉన్నారు, వాళ్ళందరినీ బయటికి తెప్పించుకొని ఒక చిన్న సైన్యం ఫామ్ చేసుకున్నాడు ఇతను. ఇతను యాక్టివ్ అనమాట, డైనమిక్ మనిషి. రెండోది, జైల్లో ఉన్న 7 ఏళ్ళు మిలిటరీ టెక్నిక్స్ అంతా అక్కడ నేర్చుకున్నాడు లీడర్ల దగ్గర.
ఎట్లా ఎట్లా చంపాలి ఇవన్నీ నేర్చుకున్నాడు వాళ్ళ దగ్గరే. సో తయారై వచ్చాడు, ఒక బాగా ట్రైనప్ అయ్యి వచ్చాడు. ఇక్కడేమో పోలీసుల సపోర్ట్ వచ్చింది, వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చారు ఇతనికి. అంటే ఒక నక్సలైట్లు పోలీసులు ఇద్దరి ట్రైనింగు, అనుభవం, నాలెడ్జ్ ఇతనికి దొరికాయి. స్వతహాగా ఇతను కూడా డైనమిక్. సో ఒక సైన్యాన్ని, ఎక్స్ నక్సలైట్ల సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు, డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఏమైందంటే 2 రకాలుగా పోలీసులు ఇతను వాడుకున్నారు. ఫస్ట్ ఏమో ప్రొఫెషనల్గా, అంటే నక్సలైట్లను చంపడానికి, పట్టించడానికి ఇతను కొంతమంది కోవర్ట్లను తయారు చేసి దళాల్లో చేర్పించడం, ఈ యాక్టివిటీల్లో దాదాపు నాకు తెలిసి ఒక 100 మంది నక్సలైట్లని చంపారు పోలీసులు ఇతని ద్వారా. అది కాకుండా ల్యాండ్ గ్రాబింగ్స్ అవన్నీ స్టార్ట్ చేశారు. నయీం 2000లో బయటకు వస్తే అప్పుడే ల్యాండ్ భూము, ఐటీ భూము హైదరాబాద్లో స్టార్ట్ అయినాయి. కరెక్ట్గా మంచి పీరియడ్ అది. వీళ్ళు ఏం చేశారంటే పోలీసులు ఫస్ట్ నయీం ఏం చేశారంటే రెవెన్యూ డివిజన్ అధికారులు కొంతమందిని డబ్బులు ఇచ్చి తన వైపు తిప్పుకున్నాడు. వాళ్ళ పని ఏంటంటే డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ రికార్డులంతా నయీంకి ఇస్తారు. వీక్ ఓనర్స్ ఉంటారు కొంత, ఇప్పుడు జమీందారు నుంచి వచ్చి ఉంటుంది, ఇప్పుడు ఏదో ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక 100 ఎకరాలు ఉంటుంది, వాళ్ళు వీక్ పర్సన్స్, వాళ్ళని బెదిరించడం ఈజీ. ఇలాంటివి ఫస్ట్ రికార్డ్స్ తీసుకోవడం, వాళ్ళని బెదిరించడం. వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు నేచురల్గా ఏం చేస్తారు, పోలీసుల దగ్గరికి వెళ్తారు. పోలీసులు కూడా వీళ్ళోళ్లే కదా, ఏం చెప్తారు, నువ్వు నయీంతోనే సెటిల్ చేసుకోరా బాబు, వాడు దుర్మార్గుడు అది ఇది అని చెప్తారు. అట్టా వినకపోతే పాములు వదులుతాడు వాళ్ళ ఇంట్లో, భయభ్రాంతం చేస్తాడు, పిల్లలు పడుకున్నప్పుడు పాము వదలడం ఇవన్నీ. దాంతో వాళ్ళకి టెన్షన్ వచ్చేస్తుంది, నిద్ర పట్టదు, ఎప్పుడేం చేస్తాడో తెలియదు. పోతే పోయింది ల్యాండ్, ప్రాణం ఇంపార్టెంట్ అనుకొని వీడు అడిగిన రేటుకి 100 కోట్ల ల్యాండ్ అనుకోండి, ఏ 5 కోట్లకో వాళ్ళు లీగల్గా రాసి ఇచ్చేస్తారు. ఇది ఇతను మోడస్ ఆపరండి, అంటే మెథడ్. పోలీసులకు వాటాలు ఇచ్చేవాడు, ఎక్కువగా కీస్ ఇచ్చేవాడు అంట నయీం పోలీసులకి. కీస్ అంటే అవి కారు కీస్ కావచ్చు, అపార్ట్మెంట్ కీస్ కావచ్చు, గిఫ్ట్లుగా అవి. అట్లా నాకు తెలిసి నా రీసెర్చ్లో ఒక 20 మంది ఐపీఎస్ ఆఫీసర్లు తలా ఒక 100 కోట్లు సంపాదించారు నయీంను ఉపయోగించుకుని. మామూలు పోలీసులను వదిలేయండి, 100 కోట్లు ఒక్కొక్కరు, 20 మంది ఐపీఎస్ ర్యాంక్ వాళ్ళు ఈ 16 ఏళ్లలో. సో ఇలాగా ఈ 2 విషయాలకి నయీంని వాళ్ళు వాడుకున్నారు బాగా. సో ఇంకా ఆ రకంగా అలానే నయీం పెద్ద మెల్లగా గ్యాంగ్స్టర్, అంటే బెదిరించారు. ఫస్ట్లో కబ్జాలు చేయడం, ఎన్ ట్యాక్స్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు, నయీం ట్యాక్స్. ఇప్పుడు ఎవరో రైస్ మిల్ నడుపుతున్నారు, అతనికి ఒక 10 లక్షలు ట్యాక్స్ వేసేవాడు నయీం, అది కట్టాలి. అంటే నక్సలైట్లలో కూడా లెవీ అనేది ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు ఎక్కడన్నా ఫారెస్ట్లో ఫ్యాక్టరీ ఉందనుకోండి, అక్కడ నక్సలైట్లు ఏం చేస్తారంటే ఆ ఫ్యాక్టరీ ఓనర్కి లెవీ విధిస్తారు. లెవీ అంటే అది కూడా ఒక ట్యాక్స్ ఫామ్. అదే మెథడ్ని నయీం కూడా ఇక్కడ అమలు చేశాడు. ఎక్కువ మెథడ్స్ అంతా నక్సలైట్ల నుంచి నేర్చుకునిందే నయీం, బయట ప్రాక్టీస్ చేసింది. ఓకే, సరే అండి. ఇప్పుడు సరే పోలీసులు అయితే ఒక రకంగా పోలీసులే పెంచి పెద్ద చేసినట్టు నయీంని తీసుకొచ్చి మీరు చెప్పిన వివరాల ప్రకారం. కాకపోతే సరే పోలీసులు అయితే కుమ్మక్కయి ఇలా చేశారనుకోవచ్చు, మరి ఎప్పుడూ కూడా ఇంత కబ్జాలు, సెటిల్మెంట్లు ఈ రేంజ్లో జరుగుతూ ఉంటే రాజకీయ నాయకుల దృష్టికి అప్పుడు వెళ్ళలేదంటారా? అసలు రాజకీయ నాయకులే కదా కుమ్మక్కయింది మొత్తం, వాళ్ళు కూడా కుమ్మక్కయ్యారు. మినిస్టర్ల దగ్గర నుంచి అందరూ కుమ్మక్కయ్యారు పోలీసులతో, నయీంతో. వాళ్ళకి వాళ్ళ వాటాలు వెళ్ళిపోతాయి. అది కాదు, రాజకీయ నాయకులకు తెలియకుండా ఏ పనులు జరగవు. పోలీసులు కూడా ఇండిపెండెంట్ చేయలేరని, ఎందుకంటే పోలీసు కూడా ఎంప్లాయే కదా. ఒక మినిస్టర్కి తెలిస్తే వీడిని చర్య తీసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళ వాటాలు కూడా వెళ్తాయి. వాళ్ళకు కూడా ఇన్కమ్ కావాలి కదా, పార్టీని నడపాలి, వాళ్ళ ఎలక్షన్లో ఖర్చు పెట్టాలి. ఎక్కడి నుంచి వస్తాయి? మేజర్ రిసోర్స్ ల్యాండే కదా. అందువల్ల ఇదంతా ఒక నెక్సెస్ అండి. ఓకే, మరి ఇందాక మీరు చెప్పారు 20 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఒక్కొక్కళ్ళు 100 కోట్లు సంపాదించుకున్నారని. సో మరి రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు మీ మీ దృష్టిలో? 16 ఏళ్లలో చాలామంది ఉంటారు, కనీసం ఒక 100 మంది ఈజీగా ఉంటారు. 16 ఏళ్ళు కదా, డిఫరెంట్ పార్టీలు. ఫస్ట్ పెంచి పోషించింది తెలుగుదేశం, తర్వాత కాంగ్రెస్, ఇంకా అందరూ వాడుకున్నారు ఇతన్ని. టీఆర్ఎస్ మాత్రం ఇతన్ని వాడుకోలేదు, కానీ వాళ్ళకి అడ్డొస్తున్నాడని ఇతన్ని చంపేశారు. కొత్తగా టీఆర్ఎస్ పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు
వాళ్ళు సంపాదించుకోవాలంటే ల్యాండ్స్లో ఎక్కడ పోయినా వీడు అడ్డొస్తున్నాడు. ఆల్రెడీ వీడు కచ్చి పేసి పెట్టున్నాడు అక్కడ. అందుకని వీళ్ళకి ఇబ్బంది అయిపోయింది. వీడు ఎవరి మాట వినే టైపు కూడా కాదు మనిషి. అందుకని అడ్డొస్తున్నాడని చంపేశారు. కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అది. ఓకే. సో మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఇంకా అందరూ సిస్టంలో మాక్సిమం. అందుకనే నా సినిమా నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, నయీం ఒకడే మానిస్టర్ కాదు. నా ట్రైలర్లో కూడా అదే పెట్టాను. నయీం ఈజ్ అ మానిస్టర్ క్రియేటెడ్, అన్లీష్డ్ అండ్ డిస్ట్రాయిడ్ బై ఏ బిగ్గర్ మానిస్టర్ ద స్టేట్ అని చెప్పాను నేను. అంటే ప్రభుత్వాలు అనేకం ఉన్నాయి కాబట్టి స్టేట్ అంటాం, మామూలుగా రాజ్యం అంటాం. సో నయీం అనేవాడు మానిస్టరే, కానీ ఈ మానిస్టర్ తయారు కావడానికి నక్సలైట్లు కారణం. జైల్లో తయారైనాక వాడిని ఉపయోగించుకున్నది పోలీసులు, రాజకీయ నాయకులు. తమకు అవసరం తీరిపోయినాక వాడు తమకు ఇబ్బంది ఉన్నప్పుడు చంపేసింది కూడా అదే రాజకీయ నాయకులు, అదే పోలీసులు. మేబీ మీరు అన్నట్టు ఇంతమంది సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఒక ఆడియో కాల్ కూడా వినడం జరిగింది. అంటే నయీం చనిపోయినప్పుడు ఇలా బెదిరింపుల కాల్స్ ఇవన్నీ టీవీలో ప్లే చేసినప్పుడు అసలు నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, సీఎంకి చెప్పుకుంటావో ఎవరికి ఒక పక్క అతను అన్న అంటానే ఉంటాడు, బెదిరించేటప్పుడు కూడా అదన్నా ఇదన్నా అన్నట్టే ఉంటాడు. అంటే మా ఫ్రెండ్ ఒక మాట అన్నాడు నయీం గురించి, జైల్లో ఉన్న ఫ్రెండ్. నయీము మెత్తటి పాము లాంటోడు, మెత్తగా ఉందని తాకితే అది కాటేస్తుంది అని. నేను మా ఫ్రెండ్కి రాసిన 3 లెటర్లు చదివా. ఆ 3 లెటర్లలో కూడా చాలా గుండ్రటి అక్షరాలతో రాశాడు నయీం. ప్రియాతి ప్రియమైన అన్నయ్యకు అని మొదలుపెట్టి నీ ముద్దుల తమ్ముడు అని ఎండ్ చేస్తాడు. లోపల మాత్రం థ్రెట్ ఉంటుంది ఇతన్ని, ఇతను తన వైపు రాలేదని ఒక బెదిరింపు ఉంటుంది ఇండైరెక్ట్గా, కానీ డైరెక్ట్గా ఉండదు. అంత ప్రేమగా రాసినట్టే ఉంటుంది లెటర్. అది అతని మెథడ్ అనమాట, బెదిరించే మెథడ్, డైరెక్ట్గా ఉండదు. సో నయీం వల్ల ఇంతమంది ఇన్ని ఆస్తులు సంపాదించుకుంటే మరి నయీం ఆస్తుల విలువ ఎంత అంటారు మీ ఎస్టిమేషన్ ప్రకారం? నా ఎస్టిమేషన్ ఒక 4,000 ఎకరాల వరకు ల్యాండ్ ఉంది. కనీసం ఒక 50-60 బిల్డింగ్లు ఉన్నాయి, ఇప్పటికీ చాలా ఉన్నాయి. వీళ్ళు వచ్చి కబ్జా గవర్నమెంట్ తీసుకునింది ఇక్కడ వరకే. తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నాయి, గోవాలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, చాలా చోట్ల ఆస్తులు బినామీ పేరుతో ఉన్నాయి నయీము. అవన్నీ ఆ బినామీల్లో అనుభవిస్తున్నారు ఇప్పుడు. అవి కాకుండా గోల్డ్ రూపంలో, డైమండ్స్ రూపంలో ఒక 4-5 వేల కోట్ల ఆస్తి ఉంది, డబ్బు. ఇవన్నీ కూడా కోర్టుకు పెట్టలేదు వీళ్ళు, ఏదో నామినల్గా పెట్టారు. తర్వాత గన్స్ కూడా దొరికాయి, 40-50 గన్స్ దొరికాయి. అందులో AK-47 ఉన్నాయి, అని స్టెన్ గన్స్, రకరకాల గన్స్ దొరికాయి. వీటన్నిటినీ ఎక్కువ భాగం మామూలుగా కూడా నక్సలైట్ల దగ్గర గన్స్ దొరికితే పోలీసులే మళ్ళీ దాన్ని నక్సలైట్లకు అమ్మిన సందర్భాలు ఉన్నాయి, కోర్టుకు పెట్టరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అరెస్ట్ అయినప్పుడు నా దగ్గర 1 lakh క్యాష్ దొరికింది, దాన్ని కోర్టుకు పెట్టలే, వాళ్ళు తినేశారు. సో ఇది కామన్ అనమాట. అందువల్ల ఈ కేసులో కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పవర్లో ఉన్న వాళ్ళు కొంతమంది తీసుకెళ్ళిపోయారు డబ్బులు, అవి మిగిలింది కొంత పోలీసులు కూడా తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఇక శకం ముగిసినట్టేనా ఉంది, లేకపోతే ఇంకా అనుచరులు ఏమన్నా? అనుచరులు యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళల్లో ఒకరిద్దరు పోలీసులు అండ ఉంది, కానీ ఇంకా అంత బలంగా లేదు, చిన్న చిన్నగా చేస్తున్నారు. ఇది ఎప్పటికి పోదండి, ఎండ అనేది ఏమి ఉండదు. కాకపోతే నయీం లాగా వాళ్ళు తయారుగా అయ్యే పరిస్థితి ఇప్పుడు లేదు. నక్సలైట్ మూమెంట్ అవి లేవు కాబట్టి నయీం రేంజ్కి తయారు గారు చోటా మోటా వ్యవహారాలు నడుస్తూనే ఉంటాయి. పోలీసులు లేకుండా క్రిమినల్స్ ఉండరు అసలు. వాళ్ళిద్దరి మధ్య నెక్సెస్ అదేదంటారు కదా, ఫెవికాల్ కంటే బలమైన బంధం అది. అండ్ అలానే ఈ బెల్లి లలితకి నయీంకి ఏంటండి సంబంధం? యాక్చువల్గా బెల్లి లలిత ఒక తెలంగాణ సాంస్కృతిక కళాకారిణి అని చెప్పచ్చు. ఆమె ఎక్కువగా స్టేజ్ మీద పాటలు పాడి ఉత్తేజంగా అందరినీ ఎడ్యుకేట్ చేయడం అది ఉంది. బెల్లి లలిత ఫ్యామిలీ, నయీం ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో అలాగే బెల్లి లలిత నయీం బాగా తెలుసు. నయీం జైల్లో ఉన్నప్పుడు ఒక హీరాయిక్ ఆరా ఉండేదంట నయీం పట్ల, ఎందుకంటే అతను మంచి ఫిట్ బాడీ, నీట్గా డ్రెస్ చేసుకోవడం అదంతా. నయీంకి ఏంటంటే దావుద్ ఇబ్రహీం అంటే చాలా ఇష్టం అంట, అలాగ ఉండాలని డ్రెస్సింగ్ సెన్స్ కూడా అలాగ ఉండేదంట. జైల్లో కూడా షూ వేసుకోవడం అలాగ.
అందుకని సహజంగానే ఈ అమ్మాయి అట్రాక్ట్ అయింది నయీం పట్ల. అది ఇప్పుడు బయట ఎవరు ఒప్పుకోరు, కానీ నా పరిశోధనలో నేను 100% నిర్ధారించుకున్నాకే నేను పెట్టాను. సో అట్రాక్ట్ అయ్యి రెగ్యులర్గా వాళ్ళ అక్కతో కలిసి నయీంని చూడడానికి వచ్చేది, ఏదన్నా తినుబండారాలు చేసుకొని నయీంకి ఇచ్చేది. ఇలాంటి కండిషన్లో పోలీసులు నయీంని వాడుకుందాం అనుకున్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడే నయీంకి ఒక అసైన్మెంట్ ఇచ్చారు పోలీసులు, ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. అదేంటంటే నల్గొండ జిల్లా నక్సలైట్ లీడరు ధర్మాన్ని పట్టిమని. ఎవరి ద్వారా పట్టివ్వాలి? ఈ బెల్లి లలిత ద్వారా పట్టివని వీళ్ళే చెప్పారంట. నీ దగ్గరకు వస్తుంది. బెల్లి లలితకి నక్సలైట్లకి సంబంధాలు ఉన్నాయి. అప్పుడు నయీం ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు బాగా యాక్ట్ చేసి ఒకరోజు ఆ అమ్మాయికి చెప్పాడు, ఇట్లా ధర్మాన్ని పట్టేయాలంటే. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. చంపేస్తారు పోలీసులు అంటే ఇతను కన్విన్స్ చేశాడు. కన్విన్స్ చేసి పట్టించడానికి ఒప్పించాడు. కోర్టుకు పెడతారు, చంపరు అని చెప్పి. ఈ అమ్మాయి కన్విన్స్ అయింది, బయటికి వెళ్ళింది. కానీ ఈ అమ్మాయికి మళ్ళీ మైండ్ తిరిగింది, చంపేస్తారని. సో అమ్మాయి పట్టేవాళ్ళు. ఒక పక్క పోలీసు నుంచి ప్రెజర్ వస్తుంది నయీంకి, నువ్వు కానీ మాకు హెల్ప్ చేయకపోతే మీ అక్కని జైలుకి పంపిస్తామని పోలీసులు బెదిరిస్తున్నారు. సో అక్కంటే ప్రాణం కదా నయీంకి. అందువల్ల ఏదన్నా చేసి పట్టేయకపోతే అక్కని జైలుకి వెళ్తుంది. కాబట్టి అక్కకి చెప్పాడు, ఆ అమ్మాయిని కోర్టుకు తీసుకురా, నాకు వాయిదా ఉంది, కోర్టుకు వస్తాను. కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి వచ్చినప్పుడు నయీం అమ్మాయితో రూడ్గా బిహేవ్ చేశాడు. తమాషాలు చేస్తున్నావా, పట్టిస్తానని చెప్పి ఎందుకు పట్టివ్వట్లేదు, కొట్టాడు. చంపదెబ్బ కొడితే ఆ అమ్మాయి కోపం వచ్చి, ఆ అమ్మాయి కూడా నన్నే కొడతావా, నీ అన్నోళ్ళకి చెప్తాను, నేను జైల్లో వేసేస్తానని చెప్పింది. సో థ్రెట్ ఫీల్ అయ్యాడు నయీం. ఈ అమ్మాయి ఉంటే మనకు థ్రెట్ అని చెప్పి వాళ్ళ అక్కకి సైగ చేసి వెళ్ళిపోయాడు. సో ఈ అమ్మాయి మంచిగా వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు ముగ్గురు కలిసి చంపేసి 18 ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని తీసుకెళ్ళి బావుల్లో వేశాడు. తల దొరకలేదు. ఇది బెల్లి లలిత ఎపిసోడ్. ఇవన్నీ నా గ్రాఫికల్గా ఉన్నాయి. బాలాజీ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు మాతో పంచుకున్నారు. అండ్ కోర్స్ మీరు చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా ఇప్పటివరకు నయీం జీవితంలో చూడని ఒక డిఫరెంట్ కోణాలు మీ నయీమ్స్ డైరీ మూవీలో కనిపించబోతున్నాయని మాకైతే అర్థమవుతుంది. అండ్ December 10th మూవీ రిలీజ్ కాబోతోంది. కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తున్నాం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.